హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. షుగర్ వ్యాధి అంటే మధుమేహ బాధితులు రాను రాను ఎక్కువైపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు రెగ్యులర్గా బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ స్థాయిలన్నీ కూడా చెక్ చేసుకుంటూ చాలా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే షుగర్ లెవెల్స్ పెరిగిన ప్రతిసారి కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే తీసుకోవడం తప్పనిసరి. మరి ఇది కొంతవరకు బాధాకరమైనా కూడా దీనికి ఒక ఆల్టర్నేటివ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకపై ఎలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే షుగర్ లెవెల్స్ను నియంత్రించేటువంటి ఒక సూపర్ మార్గం ఉందంటున్నారు. అదేమిటో తెలుసా? 10-10-10 రూల్. ఈ పద్ధతిని పాటిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్లతో ఇబ్బంది పడాల్సిన అవసరం దాదాపుగా తగ్గిపోతుందని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. అయితే దీనికి ఏం చేయాలి? సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం మొదలవుతూ ఉంటుంది ఎవరికైనా. మరి మన బాడీలో ఇన్సులిన్ దీన్ని నియంత్రిస్తూ వెళుతూ ఉంటుంది. ఇది శరీరంలో రెగ్యులర్గా న్యాచురల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అయితే పర్టికులర్గా ఈ మధుమేహ బాధితుల్లో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాక ఈ ప్రక్రియ మందగిస్తుందన్నమాట. దీంతో రక్తనాళాలు కావచ్చు, నరాలు కావచ్చు, అలాగే ఇతర కీలక అవయవాలు కావచ్చు, వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ముప్పును తప్పించడానికి మధుమేహ బాధితులు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. మరి అసలు ఇలా కాకుండా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ 10-10-10 రూల్ ఏమిటి? ఇదేమిటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 10 నిమిషాల పాటు నడవాలి. అంటే 1000 అడుగుల వరకు లక్ష్యంగా పెట్టుకుని కూడా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ మాట్లాడండి లేదా మీ పెంపుడు జంతువులను వాకింగ్కి తీసుకెళ్ళండి. ఏదో ఒకటి ఓ వ్యాపకాన్ని పెట్టుకుని ఆ 10 మినిట్స్ కూడా నడవాలని చెప్తున్నారు. ఇదే పద్ధతిని యాజ్ ఇట్ ఈజ్ అంటే లంచ్ తర్వాత కూడా, రాత్రి డిన్నర్ తర్వాత కూడా అనుసరించాలని తెలిపారు. సో ఇదే 10-10-10 రూల్ అనమాట. దీనివల్ల బాడీలో ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పెరిగి గ్లూకోజ్ను మరింత ఎక్కువగా గ్రహిస్తాయని చెప్తున్నారు. దీంతో బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అంటే చక్కెర స్థాయిలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇలా ఫుడ్ తీసుకున్నాక నడక అలవాటు చేసుకుంటే కొంతకాలం తర్వాత అసలు ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం కూడా ఉండదని చెబుతూ ఉన్నారు. పైగా నడకతో ఇతర ప్రయోజనాలు ఎటు చాలా ఉండనే ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఖచ్చితంగా నడక మొదలు పెట్టండి. మీరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ విషయంలో వైద్యుల సూచన కూడా తీసుకుని మీరు ఆ పని చేయండి. అంటే 10-10-10 పద్ధతిని ఫాలో అవ్వండి. డయాబెటీస్కి దూరంగా ఉండొచ్చు.